trying to build from day one strengthening. I went to gym. కూర్చొని జస్ట్ అప్పర్ బాడీ చేస్తూ ఉండేదాన్ని. ఎవ్రీబడి వాస్ షౌటింగ్ మీ, ఎందుకు వచ్చావు నువ్వు వెళ్ళి బెడ్ రెస్ట్ తీసుకో అంటే, నేను కాళ్ళకేం చెట్ల కదా చేతులకే చేస్తున్నాను, సో నో ప్రాబ్లం. Then like that, it actually I am 3 times stronger than before now. That's so nice. Yeah, so in weight training and everything is going really good, touch wood. So yeah. అయితే ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత ఇంతవరకు అదర్ కాంపిటీషన్ కి మళ్ళీ మీరు పార్టిసిపేట్? No, actually now only I started training. So అంతా అవుతుంది, మంచిగానే అవుతుంది ఇప్పుడు. సో ప్రాబ్లం ఏం లేదు. అండ్ యా, ఐ హోప్. రేస్ స్టార్ట్ అవ్వడానికి ముందు మనం స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుంటాం. ఆన్ యువర్ మార్క్స్ సెట్ గో అనే లోపులోనే మన మైండ్ అంతా కూడా విపరీతం టెన్షన్ ఉంటుంది. ఇదేం టీమ్ గేమ్ కాదు, 10 మంది వచ్చి కాసేపు టైం ఉంటుంది మనకి, ఈ ఓవర్ కాకపోతే నెక్స్ట్ ఓవర్ ఆడుకోవడానికి అని. సెకండ్స్ ఫ్రాక్షన్స్ లో గేమ్ ఓవర్ అయిపోతుంది. స్టార్టింగ్ బ్లాక్స్ మీద కూర్చుని మైండ్ ని సెట్ చేసుకోవడానికి మెంటల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి మనం. సో మీరు ఎలా మీ ఎమోషన్స్ ని ఆ టైంలో కంట్రోల్ చేసుకుంటారు? వాట్ యూ థింక్ ఇన్ దట్ పర్టికులర్ పాయింట్ అంటే ఆ మినిట్? స్టార్టింగ్ లో ఇది టెన్షన్ చాలా ఉండేది, బికాస్ ఐ డోంట్ నో హౌ టు కంట్రోల్ అండ్ ఎవ్రీథింగ్. అది ఉండేది, పానిక్ అయిపోయేదని. సమ్ కాంపిటీషన్స్ విల్ బి స్టార్ట్ స్లో అయిపోయేది, లేదంటే ఫాస్ట్ అయిపోయేది, పానిక్ అయిపోయేదని, స్టెప్ మిస్టేక్ అదంతా అయ్యేది. బట్ గ్రాడ్యువల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మేము బ్లాక్స్ దగ్గర కూర్చుంటామో వాంటెడ్లీ పీపుల్ విల్ షౌట్. అవును, యా. సో ఆ కోచ్ చెప్తా ఉంటారు అన్నమాట, జస్ట్ యూ గైస్ టాక్, యూ గైస్ జస్ట్ డిస్టర్బ్ హర్ వాంటెడ్లీ, సో దట్ అది ఇగ్నోర్ చేస్తూ నేను ఇచ్చేయాలి. సో వీ డూ ట్రైనింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. అండ్ ఆల్సో టు బి ఫ్రాంక్, ఇప్పుడైతే బ్లాక్స్ మీద కూర్చునేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి లైక్ సైలెంట్ ఇన్ మై మైండ్. బ్లాక్స్ ఒక ముందు అంటే జస్ట్ వాళ్ళు పిలుస్తారు కదా, లైన్ అప్ లో ఉంటాం కదా, అప్పుడు దట్ విల్ బి ఐ విల్ థింక్ లైక్, అప్పుడు కూడా ఐ విల్ ట్రై టు థింక్ కి డోంట్ బీ ఎక్సైటెడ్, ఐ విల్ టెల్ మై సెల్ఫ్. అండ్ ఎక్కువ ఎక్సైట్ కాకు, అండ్ జస్ట్ ఇందులో ఏమి ఇన్ని కొత్తగా చేసేది ఏం లేదు, ఒక 100 సార్లు నువ్వు ఇది చేసుంటావు, జస్ట్ ట్రై టు రిపీట్ అగైన్. అండ్ ఇది నువ్వేదో ఇంకేదో బెస్ట్ వరల్డ్ రికార్డ్స్ ఏమి ఈ రోజు బ్రేక్ చేయాలి అవసరం లేదు, నీ రికార్డ్ నువ్వు బ్రేక్ చేసుకోవడానికి ట్రై చేయి. వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ ఇన్ అ ట్రైనింగ్, సేమ్ టు ట్రై టు ఇంపాక్ట్ ఇన్ దిస్ రేస్. అండ్ అదే కొంచెం అలా ఐ విల్ ట్రై టు సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ టాక్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. So when I'm going to block, I'll try to take a long breath and hold and just clear avadani try chesta. Sometimes yeah, I do these mistakes, but yeah, ante koncham kinda meeda padi elagola finish cheyadani try chesta. రైట్. యాక్చువల్లీ మజిల్ అస్సలు లేదు మీకు. అవును, డైరెక్ట్ గా బోనే ఉంది. సో మజిల్ బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారా కోచ్? యాక్చువల్లీ no, నాట్ రిక్వైర్డ్. this is my ప్లస్ పాయింట్. యాక్చువల్లీ నేను ఎంత తిన్నా సరే లావు కాను. సో గట్టి తింటాను నేను, కానీ అసలు ఏం లావు అవును. సో మా కోచ్ అదే చెప్తాడు, దిస్ ఈజ్ యువర్ బెస్ట్. సో కొంచెం ఫ్యాట్ మాత్రం కంట్రోల్ చేసుకో, మజిల్స్ మ్యాటర్ అవ్వదు అసలు. అథ్లెటిక్స్ లో మజిల్ అనేది అసలు అసలు టాపికే కాదు, స్ట్రెంగ్త్ ఇస్ మ్యాటర్. ఆ మజిల్లో ఉన్న పవర్ నువ్వు ఎలా యూజ్ చేయగలవు ట్రాక్ కి అనేది ఇంపార్టెంట్. మీరు ఎంత జిమ్ లో పిక్ చేసినా వెయిట్స్, లేదంటే ఎంత మీరు ట్రైనింగ్ లో చేసినా సరే, కాంపిటీషన్కి వెళ్ళేటప్పటికి ఇస్ దట్ క్లియర్లీ గివింగ్ యూ ద రిజల్ట్స్ ఆర్ నాట్. సో అది డిపెండ్ అపాన్ ద వెయిట్ ట్రైనింగ్ ఆర్ వాట్ ఎవర్ ద స్టెబిలిటీ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థింక్ కొంచెం వెయిట్ ట్రైనింగ్ లో అయితే నేను కొంచెం తక్కువే, ఇక్కడున్న అందరికన్నా అయితే నేనే బాగా తక్కువ వెయిట్స్ పిక్ చేసేది. బట్ బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ కెన్ పర్ఫార్మ్ వెల్. మళ్ళీ నేను పిటి ఉష గారు, షైనీ విల్సన్, అశ్విని నాచప్ప గారిని 1 year బ్యాక్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఈ జీవితానికి ఇంకేం కావాలనిపించింది. అగైన్ అట్ ద సేమ్ ఫీలింగ్ విత్ యూ. నేను మళ్ళీ ఒక ఏమంటారు, కొత్తగా ఈ ఫీల్డ్ లో అంటే యంగ్స్టర్స్ కదా మీరంతా, సో యంగ్స్టర్స్ లో కూడా మన ఇండియాకి రిప్రజెంట్ చేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిన ఒక ఇండియన్ అథ్లీట్ ని ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది నాకే నిజంగా. This is actually my dreams that coming in reality. True. So somebody is asking and I'm explaining what is the journey and everything. True. This is really, I am grateful to be here and talking with you and with people.
and everything. Yeah, చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది యాక్చువల్ గా అంటే ఏం చెప్తారు? this is the positive thing I have received from my entire career, I can say అండి. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత నేను అడిగింది ఒక్కటే, నా ప్రిపరేషన్ ఒలింపిక్స్ కోసం ఎలా చేయాలి అనేది. సో నారా లోకేష్ సార్ చెప్పింది అయితే మాత్రం నేను కంప్లీట్గా మీకు హెల్ప్ చేస్తాను, ఏ విషయంలో కావాలన్నా సరే వీ విల్ బి దేర్. అండ్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే అసలు రవినాయుడు సార్ చైర్మన్ స్పోర్ట్స్కి, ఆ సార్ అండ్ నారా లోకేష్ సార్ అయితే అసలు దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సో మెనీ థింగ్స్, ఐ జస్ట్ కాంట్ టెల్ యూ. బట్ వాళ్ళు స్పోర్ట్స్ని చాలా ఒక పెద్ద విజువల్ చూస్తున్నారు, అండ్ ఇట్ విల్ టేక్ 100% time to come out, but I can feel now the athletics in Andhra will be grow after 1 year or 2 years. కానీ అనిపించిందా మీకు ఇక్కడ సఫిషియంట్ ఫుడ్, సఫిషియంట్ రెస్ట్, మెంటల్ పీస్, ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా మీకు చాలా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది? 100%. ఇదే మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తిండి లేకుండా, రెస్ట్ లేకుండా, ఎలాంటి కంఫర్టబుల్ లైఫ్ లేకుండా మీరు అచీవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ రెండింటిని ఎలా చూస్తారు మీరు? అప్పుడు ఎలా చేసేసాను అనిపిస్తుందా ఒకసారి చూసుకుంటే? సో ఇట్స్ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది ద లెవెల్ ఆఫ్ కాంపిటీషన్స్ ఆర్ డిఫరెంట్. అప్పుడు నేను ప్రిపేర్ అయింది నేషనల్స్, బట్ ఆ ఎఫర్ట్స్ మోర్ దెన్ ట్వైస్ దెన్, అంటే దీనికి డబ్బులు ఉండేది నాకు ఆ ఎఫర్ట్ పెట్టే విధానం కానీ అంతా. అది లేకపోయిందంటే మేబీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్గా అయ్యేదాన్ని కాదేమో. అది ఆ పెయిన్ ప్రతి ఒక్కరి లైఫ్లోని ఉండాలి, ఉంటేనే అది మనం ముందుకెళ్ళగలం అని నేను అనుకుంటున్నాను. బట్ అండ్ దీనికైతే బిహైండ్ మై వర్డ్స్ ఈ ఆపర్చునిటీ కానీ, అండ్ ఐ జస్ట్ వాంట్స్ టు యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే టు బీ ఆ బెస్ట్ thing to make myself and my country and my state and my people to be proud. Yeah. ఒకటి 100 meters hurdles ఒకటి మీరు చేస్తూ ఉన్నారు రైట్ నౌ. ఇది కాకుండా మీరు ప్రాక్టీస్ చేసే ఈవెంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో 100-200 కూడా చేస్తాను. సో 100-200 ఏంటి అంటే ఇట్ విల్ గివ్స్ మీ ఆ కాన్ఫిడెన్స్, ద ఫస్ట్ థింగ్ ఓన్లీ. అండ్ ద సెకండ్ థింగ్ ఇట్ విల్ బిల్డ్స్ మై స్పీడ్ అండ్ ద స్పీడ్ ఎండ్యూరెన్స్ ఇన్ 200. సో నేను ఎప్పుడైతే 100-200 చేస్తానో అందులో నేను ఏషియన్ ఛాంపియన్షిప్ లో 200 కూడా నాకు మెడల్ ఉంది. సో దట్ ఈస్ ద రియల్లీ సర్ప్రైజ్డ్ ఈవెంట్ ఫర్ మీ. అంటే నేను అసలు ఏదో పార్టిసిపేట్ చేసి ఫైనల్ వరకు వెళ్తే చాలా అనుకున్న మైండ్ సెట్ లోనే వెళ్ళా. ఈ హీట్స్ లో ఆల్ అవుట్, సెమీస్ లో ఆల్ అవుట్, ఫైనల్స్ లో ఆల్ అవుట్ నేను ఇస్తూనే ఉన్నా. సో నాకు ఫైనల్ వెళ్ళేటప్పుడు కూడా ఓకే లెట్స్ డూ మై పర్సనల్ బెస్ట్ తో. సో అది నేను పోడియంలో చూసి సెకండ్ లో ఉన్నమాట. ఇట్స్ లైక్ వావ్ అని చెప్పి అనుకున్నా. సో ఇది ఏంటంటే ఒక చాలా మంచి బిల్డ్ అనేది ఇస్తుంది అనమాట. మన మీద మనకి చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో నేను దానికోసం ఈ అదర్ ఓన్లీ ఏంటంటే ఒక 100 meter హర్డిల్స్ అనేటప్పటికి చాలా స్ట్రెస్ అయిపోతాం. ఓకే రేపు ఈవెంట్ ఉంది, సో మనం చాలా మంచి చేయాలి ఇది. సో 100 హర్డిల్కి ముందు 100 కూడా ఉంటుంది కాబట్టి ఈ 100 స్ట్రెస్ లో ఈ 100 హర్డిల్ కోసం అంత ఆలోచించనమాట. ఓకే ఈ రోజు ఈవెంట్ కంప్లీట్ చేసేసుకుందాం, ఓకే ఈ రోజు ఈవెంట్ అయిపోయింది కదా, కొంచెం ఫ్రీగా కూర్చొని రికవరీ చేసి రేపు ఈవెంట్ మళ్ళీ చేద్దాం. సో ఈ మైండ్ సెట్ చాలా బెటర్ దెన్ రేపు ఏదో చెయ్యాలి, రేపు ఏదో స్ట్రెస్ అయిపోతూ పానిక్ అయిపోతూ ఉండే కన్నా దిస్ విల్ బి రియల్లీ గుడ్ ఫర్ మీ. అంటే మీరు ఇప్పుడు ఏం చేసింది మెయిన్ ఇప్పుడు ఒలింపిక్స్ కోసమేనా, ఎనీ అదర్ పర్టికులర్ థింగ్స్ అని అంటే? ఈ ఇయర్ కామన్వెల్త్ గేమ్స్ అండ్ ఏషియన్ గేమ్స్ ఉన్నాయి. సో ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ దట్ అండ్ ఐ హోప్ ఐ విల్ డూ 100% బెస్ట్ ఓవర్ దట్. డైట్ ఎలా ఫాలో అవుతున్నారు ప్రస్తుతానికంటే ఏం చెప్తారు? సో ఇక్కడ డైట్ ప్రతి ఒక్కరికి ఒకటే, either you are Olympian, you are a national medalist, so equality will be same. ఇక్కడ ఎవరికి మీరు ఏం తింటారన్నది మీ ఇష్టం అంతే. అది 100% అంటే ఇక్కడ ఏది మీకు చేతికి వచ్చి ఏది రాదు. మీ కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి. సో మీరు ఎలా ఉంటారు, మీ లైఫ్ ని మీరు ఎలా టర్న్ చేసుకుంటారు అనేది, ఇఫ్ యూ వాంట్స్ టు డూ టుమారో సెషన్ వెరీ గుడ్, వెరీ క్వాలిటీ వన్, నువ్వు ఈ రోజు గట్టిగా తినేసి మంచిగా పడుకొని 8 hours స్లీప్ తీసుకొని మంచిగా హైడ్రేట్ చేసుకొని రేపటికి నీ బాడీ రెడీ చేసుకో. లేదు నాకు ఇది టైం పాస్, ఓకే పర్వాలేదు నేను నార్మల్ గానే ఉంటాను అనుకుంటే ఓకే ఫోన్ చూసుకో, బయటికి వెళ్ళు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ తాగు, జంక్ ఫుడ్స్ తిను, స్నాక్స్ తిను, నీ ఇష్టం. సో ద ఆప్షన్ ఈస్ యువర్స్. నోబడీ విల్ బి క్వశ్చన్ యూ, ద రిజల్ట్స్ విల్ క్వశ్చన్ యూ టుమారో. either you want be happy or you want be cry. సో అంతే. ఫుడ్ ఇక్కడ చాలా బాగుంటుంది, ఎవ్రీథింగ్ విల్ బి లైక్ న్యూట్రిషనిస్ట్ ఫుడ్. అండ్ అలా అని చెప్పి ఇక్కడ ఏంటి ఉడకబెట్టినవి
అలా అని ఏముండవు. సో ఇక్కడ కూడా చాక్లెట్ ఉంటది, బ్రౌనీస్ ఉంటాయి, రైట్, డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఉంటాయి. బట్ అవన్నీ కూడా ఒక టర్న్ ఆఫ్ గుడ్ వేలో మనకి మైదా లేకుండా అన్ని మంచిగా చేసి ఇస్తారు. బికాస్ ఏ అథ్లీట్ అయినా సరే మొత్తం సంవత్సరం అంతా అలా కాన్సన్ట్రేట్ చేయాలంటే టైర్డ్ అయిపోతారు. సో అందువల్ల దే అండర్స్టాండ్ పర్టికులర్లీ. సో అందుకని చెప్పి వాళ్ళు ఒక వీక్లీ స్వీట్ అండ్ ఇలా అనేది ఇవ్వడం కూడా, అండ్ స్వీట్ పొటాటోస్ అండ్ ఎవ్రీడే ఈవినింగ్ కాంటినెంటల్ ఫుడ్. సో ఇండియన్ ఫుడ్ కాకుండా మనం ఎప్పుడైనా సరే బయట కంట్రీస్కి వెళ్తే అక్కడ ఫుడ్ మనకి అడాప్ట్ అవ్వాలి అని చెప్పి, సో మోషన్స్ అవ్వడం కానీ, వామిటింగ్స్ అవ్వడం కానీ, ఫీవర్ అవ్వడం కానీ, ఫుడ్ పాయిజన్ ఇవంతా కాకుండా సో ఫ్రీగానే వీళ్ళంతా ప్రిపేర్ చేసి దే విల్ గివ్ us 100%. కొంచెం డిస్కంఫర్టబుల్ గా ఉంటది. నైట్ మంచి ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత అబ్బా ఈ న్యూడిల్స్ లేదంటే ఏమంటారు పాస్తా, సో ఇదంతా అలానే ఉంటది. బట్ వీ హ్యావ్ టు ఈట్ అంతే.